హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు రాయలసీమ స్పెషల్ అండ్ ఎంతో పోషక విలువలు ఉన్న రాగి సంగటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను. సో రాగి సంగటి చేయడం అంటే చాలా కష్టమని చాలామంది ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ నేను చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా సరే ఈజీగా చేసే విధంగా రాగి సంగటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాము. ముందుగా నేను కుక్కర్లో రైస్ నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. 1 కప్పు రైస్ తీసుకొని 5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. అండ్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి రైస్ అనేది బాగా మెత్తగా అవుతుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 6 విజిల్స్ పెట్టుకున్నాను. 6 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది. అంటే కొన్ని కుక్కర్స్లో ఒక్కొక్కలాగా కొన్ని విజిల్స్కి ఉడుకుతుంది. సో ఇక్కడైతే నేను 6 విజిల్స్ పెట్టుకున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా మనకి రైస్ అనేది కుక్ అవ్వాలి, చాలా మెత్తగా ఉండాలి. సో ఇక్కడ మనం 5 గ్లాసెస్ వాటర్ యూజ్ చేసాం కాబట్టి చూడండి, కొద్దిగా లిక్విడ్ అంటే లూజ్గా ఉంది రైస్. ఇలా ఉంటేనే మనకి సంగటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా రాగి పిండి వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. మనం డైరెక్ట్ రాగి పిండి వేసామంటే ఉండలు కడుతుంది. సో ఈ విధంగా వేసామనుకోండి, చూడండి కొద్దిగా ఉడికి వాటర్ పక్కకు వచ్చింది కదా. ఇప్పుడు మనం రాగి పిండి కలుపుకున్నాం అనుకోండి, అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది అండ్ రైస్లో బాగా మిక్స్ అవుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ గరిటెని యూజ్ చేస్తున్నా. మీరు లేదంటే పప్పుని మెదిపేది ఉంటుంది కదా, అదైనా లేదంటే తెడ్డు కర్ర అయినా ఉంటుంది సంగటిని మెదపడానికి, అదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు రైస్ మెత్తగా ఉడికింది కాబట్టి నేను గరిటెతోనే మిక్స్ చేశాను. చూడండి, పర్ఫెక్ట్గా రాగి సంగటి తయారైపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే హాట్ ప్యాక్లో అయినా ఉంచుకోవచ్చు. సో మనకు వేడివేడిగా ఉంటేనే సంగటి చాలా బాగుంటుంది, టేస్టీగా. సో ఇప్పుడు ముద్దలాగా ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, వేడిగా ఉన్నప్పుడు మనకి ముద్ద అనేది ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ ప్లేట్ తీసుకొని ముద్దలాగా చేస్తున్నాను. లేదంటే మీరు ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ని బోర్లించారనుకోండి, అలా అయినా అవుతుంది. సో నాకు ఇదే ఈజీగా ఉంటుంది ప్రాసెస్, అందుకని నేను ఇలానే చేస్తున్నాను. ఇప్పుడు పక్కన గిన్నెలో కొన్ని మంచినీళ్ళు తీసి ఉంచుకున్నాను. అంటే వేడిగా ఉంది కదా, డైరెక్ట్ పెడితే చేయి కాలుతుందని కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ చేత్తో ముద్దలాగా ఫామ్ చేస్తున్నా. ఒక ప్లేట్ తీసుకొని సో ఇలా అనుకోవాలి అంతా. చాలా వేడిగా ఉంది కాబట్టి నేను వాటర్ని తడుపుకుంటున్న చేత్తో కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ మనం ముద్దలాగా ఫామ్ చేయొచ్చు. సో మా అత్తమ్మ ఇలా ప్రెషర్ కుక్కర్లోనే చేస్తుందండి, నేను తన దగ్గర నేర్చుకున్నాను. సో ఇలా ముద్దలాగా అనుకుంటూ మనకు ముద్ద కరెక్ట్గా ఫామ్ అవుతుంది. సో చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ముద్ద అయిన తర్వాత నేను ఇప్పుడు ఏదైనా గ్రేవీ రెసిపీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మేము చికెన్ చేసుకున్నాం కాబట్టి మేము చికెన్తో సర్వ్ చేసుకున్నాము. గ్రేవీతో తీసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ రాగి సంగటి తయారైపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.